వాళ్ళు ప్రకటించబడినటువంటి అమౌంట్ నేను చదువుతున్నానండి. అప్పుడు వాళ్ళకి ఇద్దరు రాశారనమాట. ఎవరైనా తీసుకెళ్తే మీద భావించదు. సింపుల్గా రాలేదు కాబట్టి మొత్తం లిస్ట్ బాగా నీరు ఉంటుంది. ఎవరైనా వాళ్ళు రాకపోతే వాళ్ళు ఎవరైనా చదువు పెట్టేసి మళ్ళీ వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తానండి. ఇందాక ఆమె చెప్పారండి, చదువు గారు 10 lakhs, నేను చంద్ర గారు 5 lakhs ఇచ్చి దాదాపు 2 lakhs ముట్టేసి కానీ నాకు కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే మహాసభలో ఏదైనా అమౌంట్ లేవు. బిల్డింగ్ మొదలు పెట్టిన ఆనందమే ఫస్ట్ నాకు ముడి రమణారెడ్డి, అనంతపురం జిల్లా ముడి రమణారెడ్డి సార్ నేను 5 lakhs ఇస్తానని చెప్పి ఫస్ట్ అసలుకి నేను ఫోన్ ఎత్తడం లేట్ అయితే ఆఫీస్ బిజీగా ఉన్నప్పుడు తర్వాత చేస్తుంటా. వెంటనే టీజీ గారి చేత ఫోన్ చేయించాడు. ఏమన్నా డబ్బులు ఇస్తాంటే మీరు ఫోన్ ఎత్తలేంటని. సరే వెంటనే ఫోన్ ఎత్తి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం కూడా తెలియదండి. తర్వాత ఎర్రగొండపాలెం సత్యనారాయణ గారు 10 lakhs, చీదేరు నాగేశ్వర గారు 5 lakhs, మన మహాసభ అధ్యక్షురాలు రజనీ గారు 10 lakhs. నేను నా క్లయింట్స్ పేరు రాస్తున్నానంటే ఇక్కడ చెప్పట్లేదు. మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు అన్నాది గారు 5 lakhs, సాయి ప్రగతి ప్రసాద్ గారు 5 lakhs. వాళ్ళిద్దరు క్లయింట్స్ ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మీకు ఐడియా లేదనమాట. హాయ్ ఉన్నారు ఓకే. తర్వాత విట్టా రమేష్ గారు 10 lakhs, విట్టా రమేష్ గారు 10 lakhs అండి. తర్వాత రఘునందన్ గుప్తా గారు వైజాగ్ 5 lakhs, వెలగా శ్రీరామూర్తి గారు 5 lakhs, శబరి గారండి 5 lakhs అనౌన్స్ చేశారండి. బయటికి రాగానే 10 lakhs అనగానే వెంటనే ఒప్పుకున్నారు శబరి గారు. వాసు గారండి, కాశానపురం సత్రం ప్రెసిడెంట్ వాసు గారు 10 lakhs. మరి సిద్ధారావు గారు కూడా ఇందా మీకు చెప్పానండి, ఇది 25 or 50 lakhs ఏదో ఒకటి మనకి కన్ఫర్మ్ అవుతుందండి. వస్తుంది. వెలగా శ్రీరామూర్తి గారు 5 lakhs వస్తుందండి. మళ్ళీ ఇంకొకసారి కూడా మీ పేరు ఇంకోసారి కూడా వస్తుంది. కనబూరులో కూడా సుబ్రహ్మణ్యం గారండి, ఆయన గతంలో కూడా ఇచ్చారండి దొరకడం. మళ్ళీ ఆయన వాలంటీర్గా 5 lakhs అన్నారండి. కాదు నేను 10 lakhs అడిగారండి, ఆలోచిస్తా అన్నారు. 5 lakhs ఇస్ కన్ఫర్మ్డ్. మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నేను రాకుండా చూసుకోండి. నేను వస్తే మాత్రం నా 1 day ఇన్కమ్ పోతుంది కాబట్టి 10 lakhs. సార్ నేను ఎవరైనా ఇంటికి వెళ్తే మాత్రం నష్టం మీకేనండి. సార్ నేను ఇంటికి వస్తే మీకు లాస్ట్ చెప్తున్నాను. నన్ను ఎవరు కూడా ఇంటికి రావాలని భావించొద్దండి. వస్తే మీకు లాసు, వెళ్తే నాకు లాసు. దయచేసి నన్ను రాకుండా చూసుకోండి సార్. ఇప్పటికీ చాలా నష్టపోయే మహాసభ వల్ల. అది తర్వాత ముత్యప్రసాద్ గారు 5 lakhs, తిరువురు ముత్యప్రసాద్ గారు 5 lakhs. నర్సాపేట ది గ్రేట్ సుబ్బు గారు ఎక్కడో కనపడ్డారు, ఈ మధ్య మళ్ళీ కనపడలేదు. లేకపోయా కానీ లేవు. సుబ్బు గారు ఆయన ఆలోచిస్తున్నాడు, పిల్లరు అనుకున్నాడు. అట్లా మిస్ అవును. అన్నీ ఒకసారి వచ్చారని మొత్తం కనపడతారు. తర్వాత శ్రీనివాస్ గారు, ఆకుతోటి శ్రీనివాస్ గారు ఒక 10 lakhs ఒంగోలు అనమాట. 10 lakhs వసూలు చేసి ఇస్తా అన్నారు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళంతా ప్రామిస్ ఇది ఒక్కటే కలెక్ట్ చేసి ఇస్తా అన్నారు. ఆత్మకూరి రాజేంద్ర ప్రసాద్ గారు, నర్సాపేట ముత్తు గారు, అదే సుబ్బు గారు మీరే చెప్పారు, అది కూడా 5 lakhs ప్రామిస్ చేశారు వాళ్ళు. ఇదండి. ఇంకెవరన్నా హనుమంతరావు గారు ఇవన్నీ నేను ఇంకా మీరు చెప్పకపోతే మీరు రావాల్సి వస్తుంది అంతే, అంతకంటే ఏం లేదండి. ఈ డయాస్ మీద ఎవరన్నా ఉన్నవాళ్ళు ఆ రోజు చెప్పారో మర్చిపోయారేమో. రాజేష్ గురించి నేను చెప్పక్కర్లా, అవన్నీ మనకు వచ్చేస్తాయి. రాజేష్ ఇప్పుడు చెప్తే చప్పట్లు వస్తాయి, తర్వాత చెప్తే చప్పట్లు రావు, మీ ఇష్టం అది.
ఇవన్నీ ఎవరు చేయాలండి? ఈ పని అంతా ఎవరు చేయాలి? ప్రెసిడెంట్ చేయాలి. అవునా? మీరు చెప్పండి అన్నమాట. ప్రెసిడెంట్ పని వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరు? ఆయన వైస్ ప్రెసిడెంట్ సరే సార్. మరి ఇంకొకసారి నెల్లూరు, మేము నెల్లూరు వెళ్ళినప్పుడు దాని వచ్చింది సార్. 50 lakhs కలెక్టెడ్ అండి. మాకు మహాసభలో ఈ బిల్డింగ్కి నేను రుణపడి ఉన్నానంటే బ్రహ్మయ్య గుప్తా గారికి, నెల్లూరు వాళ్ళకేనండి. మహాసభ నుంచి లాస్ట్ టైం మేము బిల్డింగ్ ఉన్నప్పుడు నాకు ఎవరు ఇవ్వలేదండి, ఎక్సెప్ట్ నెల్లూరు వాళ్ళు. కదమంతా క్లయింట్స్. ఇంక ఇచ్చిన వాళ్ళు ఏలూరు నుంచి 5 lakhs గుప్తా గారు. ఇంకెవ్వరు కూడా మహాసభ నుంచి నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదండి. ఒంగోలు నుంచి ఒక అతను 2 lakhs ఇచ్చాడు. సో ఈసారి అలా కాదండి, అందరు కలిపి ఇస్తేనే అది త్వరలో అయిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 5 lakhs అండి, ఆఫ్టర్ ఆల్ 5 crores అండి. 5 crores కూడా మనం కలెక్ట్ చేయబడి ఎందుకనండి? మీరు అనొచ్చు 5 కోట్లు మీరు పెట్టలేరండి. 5 కోట్లు పెడతాం గొప్ప కాదండి, అందరు కలిపితేనే ఉంటుంది. 5 కోట్లు పెట్టలేమంటే పెట్టచ్చు, అది కాదు కదా, అందరు కలిసి చేస్తేనే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఫ్లోర్స్కి 2500 SFTకి సరిపడే గ్రానైట్ ఇస్తారని చెప్పి బదనారాయణ గారు ప్రామిస్ చేశారు సార్. నేను ఆడిటర్ కాబట్టి ఇద్దరు క్యాష్ ఆర్ కైండ్ ఏదో ఒకటి తీసుకోవచ్చండి. అంటే నీ చాట్ అక్కడ మాట ఆయన మర్చిపోయాడు. ఇద్దరు క్యాష్ ఆర్ కైండ్. 5 lakhs అనలేదండి. ఎక్కడుంది 5 lakhs? 2500 SFT. అది ఏ క్వాలిటీ తీసుకోవడం కూడా నాకు తెలుసు. నేను గ్రానైట్లో సో మెనీ ఫైల్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఆయన శివంగుర్తి వెళ్తాను, కూర్చుంటాను. వస్తే రాకుండా చూసుకోమన్నాను. వస్తే థ్యాంక్ యూ గారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొద్ది ఎక్కువ టైం తీసుకుంటే ఈయన కూర్చోమంటాడో మీరు కూర్చోమంటారో తెలియదు. థ్యాంక్ యూ సార్. రాస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా పెద్దలు ఎవరన్నా ఉంటే వివరాలు చెప్తే మా సమయం పెరగడాలు. మరి మా ఎక్కడో ప్రైస్ ఇండస్ట్రీ ఆయన వెళ్ళిపోయాడా? చంద్రశేఖర్ వెళ్ళిపోయాడా? చంద్రశేఖర్ ఏ కార్యక్రమం చేయాలో నాకు 1,05 లక్షలు చేస్తారు. అటువంటి పెద్ద వ్యక్తి సార్ వాళ్ళు కూడా వాళ్ళ మహాసభ సహకరిస్తారని అనుకుంటున్నారు. 10 లక్షల రూపాయలు రాజానగర్ రండి. మంచి చాలు కట్టండి. రండి వస్తానండి. లలిత రైస్ దానికి వస్తున్నాము. ఇక్కడే ఉన్నారు కదండి. రండి రండి రండి. సార్ థ్యాంక్ యూ సార్. పేరు ఫుల్ నేమ్ గుర్తుంది కదా? పక్కనే కదండి. రాసేయండి చెప్తాను. ఫోన్ నెంబరు మీరు రాయండి. 250 మంది సార్. మీరు రాజానగర్లో ఉంటారు. ఆ స్కూల్ దగ్గర అండి, ఆ కాలేజ్ దగ్గర. కాలేజ్ ఉంది దగ్గరలో. రాజానగర్ దుర్గమ్మ గారు కదా. ఓకే రైట్ సార్. చెప్పండి అమ్మా. బాగుంటుంది. శ్రీనివాస్ ఫోన్ ఏమనుకో తప్పలేదు.
శ్రీనివాస్ సాలో తీసుకురా బదనారంగా సాలో తీసుకురా బదనారంగా సార్ ఈసారి ఏం చేద్దామంటే వీళ్ళకు ఒక మీటింగ్ పెడదాం సార్ వాళ్ళకి రండి బదనారంగా నీకైతే కప్పించుకోవాలని చెప్పేసావు ఏమి కాదు మీకు ఎంత కావాలి గ్రాండ్ పట్టి ఇవ్వమంటారు అటువంటి సార్ గారు ప్రసాద్ గారు రజనీ వాళ్ళు తను ఉన్నారు పిలవండి అట్లా ఉన్నారండి ఒకసారి తప్పకుండా మనిషి రోజు తప్పకుండా ప్రధానమైన ఆరోగ్యంలో ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు ఈ కళ్యాణ